చెర్రీ అన్న బర్త్డేకి ఒక ప్లేస్కి అయితే వచ్చాం. సో హలో తెలుగు పీపుల్, వీకే ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చాము అండ్ డాబా. సో ఎప్పటి నుంచో అనుకుంటా ఉండేదే, కానీ ఇప్పుడు కుదిరింది ఇక్కడికైతే రావడానికి. చిన్న ప్లేసే బట్ హోమ్ ఫీల్ అయితే వస్తుంది. ఫస్ట్ పెప్పర్ చికెన్ తో స్టార్ట్ చేసాం. పెప్పర్ చికెన్ కి 5 కి కంపల్సరీ 3 ఇచ్చేస్తాను మావ. నిజంగా బాగుంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. ఇట్లా టార్చర్ చేస్తుంటే ఆ సుఖం ఉంటుంది మామ. ప్రతి గ్యాంగ్ లో కూడా ఉంటాడు మామ, కంపల్సరీగా వెజ్ అయితే తింటాడు. మా గ్యాంగ్ లో కూడా ఉన్నాడు. అది వీడి కోసం అయితే కాలీఫ్లవర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో రోస్ట్ చేశారు. సో 5/2 అయితే ఇస్తాను. ఇంకా బటర్ నాన్ అండ్ ఆల్సో కాజు చికెన్. దాని తర్వాత వీడి కోసం ఒక మష్రూమ్ చికెన్ అండ్ ఆల్సో పంజాబీ చికెన్ అయితే ఆర్డర్ చేసాం మామ. బటర్ నాన్ అండ్ నా ఫేవరెట్ కాజు చికెన్ అయితే కాంబినేషన్ అదిరిపోయింది. 5/3.5 అయితే ఇచ్చేస్తాం మామ. బటర్ నాన్ కూడా సో ఎక్కువ బటర్ లేకుండా నార్మల్ గా అయితే చేయించారు. పంజాబీ చికెన్ అండ్ బటర్ నాన్ సెటిల్ గుడ్ ఒక 3 పాయింట్స్ అయితే ఇచ్చు. అదే విత్ రోటీ పంజాబీ చికెన్ అయితే 4 పాయింట్స్ అయితే ఇచ్చు. బాగుంది. ఈ ఐటమ్ పేరు అయితే డ్రాగన్ చికెన్. నేను దీన్ని తింటాం ఇదే ఫస్ట్ టైం. ఘాట్ ఉంటుంది మావా. స్పైసీ ఫుడ్ తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. సో నాకైతే నచ్చింది. 5/4 ఇచ్చేస్తాను. ఇక్కడికి అన్ని కవర్ చేశాను, కానీ ఒకటి మిగిలిపోయింది మష్రూమ్ కాజు. అదే మన వెజిటేరియన్ బాయ్ కోసం ఆర్డర్ చేసింది. 2.5 అయితే ఇచ్చు. బాగుంది. ఇంకా ఫైనల్లీ లెగ్ పీస్ అయితే ఆర్డర్ చేసాము. దీంట్లో 2 రకాలు, డ్రై రోస్ట్ అండ్ వచ్చి సాసీ రోస్ట్. మా బ్రదర్ అయితే సాసీ రోస్ట్ అయితే ట్రై చేయమని చెప్పాడు. నిజంగా టేస్ట్ అయితే బాగుంది. నేనేమో అనుకున్నాం కానీ మెత్తటి కండ, ఆ సాస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. 5/5 ఇస్తాను. ఇంత ఫుడ్ తిన్నాక థమ్స్అప్ లేకపోతే అవ్వదు మావ. కంపల్సరీ థమ్స్అప్ కావాల్సిందే. సో బిల్ అయితే 1990 అయింది. 2010 రూపాయలు తక్కువ ఏమో అనుకున్నాం, కానీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. సో ఐటమ్ కి ఐటమ్ డిఫరెన్స్ చేయాలి కాబట్టి రేటింగ్ అయితే ఇచ్చాను. ప్రతి ఐటమ్ అయితే బాగుంది. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కంపల్సరీగా వీకే డాబాని విజిట్ చేయండి.